Welcome to Career Care Institution. And today's topic is nouns. See, as far as the definition concerned, noun is a word that functions as the name of a specific object or objects. It may be single object, maybe it may be singular or a plural. The object may be singular or plural. Singular or plural. Such kind of what kind of objects those are? Such as living creatures, maybe, or places, or things, and state of existence, or ideas. ఇక్కడ నౌన్ అనేది ఎలాంటి ఫంక్షన్ చేస్తుందంటే యాజ్ ద నేమ్ ఆఫ్ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి నేమ్ అది. లేదు సింగులర్, ఆ ఆబ్జెక్ట్ సింగులర్ అవ్వచ్చు లేదా ప్లూరల్ అవ్వచ్చు. లేదు అవన్నీ ఏంటి? సచ్ యాజ్ లివింగ్ క్రీచర్స్, లివింగ్ బీయింగ్స్ అవచ్చు. ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ నేమ్స్ ఆర్ నౌన్స్. యానిమల్స్ కూడా లివింగ్ క్రీచర్సే. ఈవెన్ ది ట్రీస్ అవి కూడా లివింగ్ క్రీచర్సే. వాటి నేమ్స్ అవ్వచ్చు. లేదు ప్లేసెస్ లైక్ హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, చెన్నై అట్లాంటి ప్లేసెస్ అవ్వచ్చు. థింగ్స్ లైక్ పెన్, డస్టర్, ఇవన్నీ నౌన్సే. సో స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే మనకి కనిపిస్తున్నాయో అవన్నీ. అట్లాగే ఐడియాస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు సిక్నెస్ అని ఉంది, నెస్ ఉంది కాబట్టి ఇది 100% నౌన్. సో సిక్నెస్ ఇస్ ఎ నౌన్. అది థింగ్ కాదు. ఇలాంటివన్నీ ఐడియా కేటగిరీలోకి వస్తాయి. సో నెక్స్ట్ వన్, ద కైండ్స్ ఆఫ్ నౌన్స్. మనకి ఇవి టోటల్ 5 కైండ్స్ ఉన్నాయి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ నౌన్, and the common noun, material noun, collective noun, and abstract noun. These are the 5 nouns. ఇక్కడ మీకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ప్రాపర్ నౌన్ మీద ఒక్క దాని మీద మీకు మంచి గ్రిప్ ఉండి బాగా అర్థమైతే రెస్ట్ ఆఫ్ ద నౌన్స్ ఆర్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. మిగిలిన చాలా ఈజీ. ఎందుకంటే ప్రాపర్ నౌన్ అండర్స్టాండింగ్ బట్టే, దానికున్న డెఫినేషన్ బట్టే మనం కామన్ నౌన్ కానీ, మెటీరియల్ నౌన్ కానీ, కలెక్టివ్ నౌన్ కానీ, అబ్స్ట్రాక్ట్ నౌన్ కానీ అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. So your command over the proper noun gives you excellent knowledge to understand the rest of the nouns. And see the first one, proper noun. ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ద హెడ్డింగ్ లోనే, ఇక్కడ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాంట్లోనే మనకి మ్యాటర్ అంతా అర్థమవుతుంది. What do you mean of proper? Proper అంటే ఏంటి? The meaning of proper is exact. Okay, and exact nouns అంటే మనం దేనికైతే ఇదే ఎగ్జాక్ట్ గా చెప్తామో అవన్నీ ప్రాపర్ నౌన్స్ అవుతాయి. అంటే ఇండివిజువల్ నేమ్స్. ఇప్పుడు your name is different from my name. So your name is properly registered to you based on your tradition and customs. అలాగే నా పేరు నా ట్రెడిషన్స్ కస్టమ్స్ మీద నాకు డిసైడ్ చేశారు. అలాంటివన్నీ ప్రాపర్ నౌన్స్. ఓకే, అలాగే థింగ్స్ నేమ్ కూడా. సో మీరు వైజాగ్ అన్నారంటే వైజాగ్ ఉన్న పరిస్థితులను బట్టి, దానికి ఉన్న ప్రీవియస్ హిస్టరీ బట్టి దీనికి వైజాగ్ అని పేరు పెట్టారు. సో వైజాగ్ కమ్స్ అండర్ ప్రాపర్ నౌన్. like when you say pen, it's a pen. దీనికి ఉన్న ఫీచర్స్ బట్టి, సో బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ పెన్. పెన్ కూడా ప్రాపర్ నౌన్. సో అట్లాగా ఇండివిజువల్ థింగ్స్ కి ఏదైతే మనం సెపరేట్ గా సెట్ చేస్తామో అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, ఈ ప్రాపర్ నౌన్ కి వచ్చేసరికి we have we have 3 kinds here. Yeah, when it comes to proper noun, as I said previously, మనం దీన్ని individual names of the people. Proper అంటేనే ఏంటి? Proper noun is nothing but, proper noun indicates
A proper noun indicates, or all the proper nouns indicate individual names of people, places and things. సో జనరలైజ్ చేస్తే, అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ప్రాపర్ నౌన్ అనే వాటిలో ఏమంటారంటే ఏదైతే మనకి ఇండివిజువల్ నేమ్స్ని ఇండికేట్ చేస్తుందో అవన్నీ ప్రాపర్ నౌన్స్. ఆ ఇండివిజువల్ నేమ్స్ ఎవరి ఇండివిజువల్ నేమ్ అవ్వచ్చు, పీపుల్ నేమ్ అవ్వచ్చు, ప్లేసెస్ నేమ్ అవ్వచ్చు, లేదా థింగ్స్ నేమ్ అవ్వచ్చు. ఈ మూడు ఇండివిజువల్ నేమ్స్. సో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us గో విత్ ద పీపుల్. తర్వాత ఇంకా రాసింది ఏంటి, ప్లేసెస్. And the last one, that is things. People, places, things. ఈ మూడు తీసుకుంటే మనం as I have said previously, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అన్ని ఇండివిజువల్ నేమ్స్ పీపుల్, అంటే నా పేరు, మీ పేరు, ఎవ్రీ నేమ్ దట్ యూ హ్యావ్ సీన్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అన్ని ఇండివిజువల్ నేమ్స్. సపోజ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ రాహుల్. మీరు రాహుల్ అనే ఇండివిజువల్ నేమ్ చేసుకుంటే అది 100% ప్రాపర్ నౌన్ అవుతుంది. సో నో డౌట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ నౌన్. అది ప్లేసెస్కి వచ్చేసప్పటికి వెన్ యూ సే వైజాగ్, ఇట్ ఈస్ అ ప్రాపర్ నౌన్. వెన్ యూ సే పెన్, ఇట్ ఈస్ అ ప్రాపర్ నౌన్. బట్ పెన్ కమ్స్ అండర్ థింగ్స్ కేటగిరీ. ప్లేసెస్ కేటగిరీలో వైజాగ్ వస్తుంది, అన్ని ఊర్లో వస్తాయి, పీపుల్లో రాహుల్ వస్తుంది. నౌ మై క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ రాహుల్? Can you say Rahuls? Impossible. రాహుల్స్ అనొచ్చా అంటే మీరు ఇక్కడ కంక్లూజన్కి వచ్చేయచ్చు, హ్యూమన్ బీయింగ్ నేమ్స్కి ప్లూరల్ రాదు. అట్లాగే వైజాగ్ అని ఉంది. కెన్ యూ సే వైజాగ్స్? ఇంపాసిబుల్. సో నో ప్లూరల్. అట్లాగే పెన్ వచ్చింది. వాట్ ఈస్ ద ప్లూరల్? సో పెన్స్ ఇస్ ప్లూరల్. దీని యొక్క దానికే. సో కమింగ్ టు ద కంక్లూజన్, ప్రాపర్ నౌన్స్ విషయంలో పీపుల్ నేమ్స్కి, ప్లేసెస్ నేమ్స్కి పాసిబిలిటీ లేదు, ప్లూరాలిటీ పాసిబిలిటీ లేదు. థింగ్స్ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. కానీ మనం జనరల్ యూసేజ్లో రాహుల్స్ బుక్ అంటాం, ఇది కరెక్ట్ 100%. ఇక్కడ రాహుల్స్ ఏదైతే ఉందో అది అపాస్ట్రఫియస్. అంటే మీకు అపాస్ట్రఫియస్ ఎట్లా యూజ్ అవుతుంది అంటే ఆఫ్ అని యూజ్ అవుతుంది. సో దాన్ని కరెక్ట్గా ఎలాబరేట్ చేస్తుంటే ద బుక్ ఆఫ్ రాహుల్ అని వస్తుంది. సో దిస్ ఇస్ రైట్. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి వైజాగ్స్ కన్విక్షన్స్ అని ఉంది. కన్వెన్షన్ కాదు, కన్విక్షన్స్. వాట్ డు యు మీన్ ఆఫ్ కన్విక్షన్? కన్విక్షన్స్ అంటే బిలీఫ్ అని అర్థం. ఓకే, వైజాగ్స్ కన్విక్షన్. ఇక్కడ వైజాగ్స్ కన్విక్షన్ అంటే సిట్ కన్విక్షన్ అని కాదు. వైజాగ్ ఇన్ ద సెన్స్ ద పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్ వైజాగ్, ఆల్ ద వైజాగర్స్. సో ఇది ఈ సెన్స్లో వైజాగ్ కన్విక్షన్ కరెక్ట్. ఎట్లా అయితే రాహుల్స్ బుక్ అన్నప్పుడు బుక్ ఆఫ్ రాహుల్ అన్నావో, వైజాగ్స్ కన్విక్షన్ అన్నప్పుడు కన్విక్షన్ ఆఫ్ వైజాగ్ ఆర్ వైజాగ్స్ బిలీఫ్ అన్నారు. సో కన్విక్షన్ ప్లేస్లో సో బిలీఫ్ ఆఫ్ వైజాగైట్స్ అందరిది, అది కరెక్ట్. బట్ ఇక్కడికి వచ్చేసరికి అదే అపోస్ట్రఫీ ఇక్కడ యూజ్ చేస్తే పెన్స్ క్యాప్ ఈజ్ లాస్ట్ ఆర్ పెన్స్ క్యాప్ ఈజ్ బ్రోకెన్ అన్నారు అనుకోండి, దిస్ ఈజ్ బ్లండర్. ఎందుకు ఈ రెండు కరెక్ట్? రాహుల్స్ బుక్ ఈజ్ కరెక్ట్, వైజాగ్స్ కన్విక్షన్ ఈజ్ కరెక్ట్. అండ్ ఎందుకు పెన్స్ క్యాప్ ఈజ్ లాస్ట్? ఎందుకంటే రీజన్ ఇక్కడ మనం అపోస్ట్రఫియస్ ఎప్పుడు లివింగ్ బీయింగ్స్గా యూజ్ చేయాలి. సో ఇక్కడ ఇది నాన్ లివింగ్ బీయింగ్, సారీ పెన్ ఈజ్ నాన్ లివింగ్ బీయింగ్. సో అందువల్ల దిస్ ఇస్ రాంగ్. మిమ్మల్ని టెస్ట్ చేసేది ఇక్కడే. ఏమైనా ఇస్తారు జనరల్గా మీకు అందరికీ తెలిసిందే ఏంటి, ద టేబుల్స్ లెగ్ వాజ్ బ్రోకెన్ బై మై బ్రదర్ అని ఉంటుంది. సో టేబుల్స్ లెగ్ అంటే 100%
రాంగ్ ఇక్కడే ఉంది. టేబుల్ లివింగ్ బీయింగ్ నాన్ లివింగ్ బీయింగ్ అని క్వశ్చన్ వేస్తే మనకు వచ్చే ఆన్సర్ టేబుల్ ఇస్ అ నాన్ లివింగ్ బీయింగ్. నాన్ లివింగ్ బీయింగ్ అయినప్పుడు అపోస్ట్రఫీ ఎస్ ఎలా పెట్టాం? సో డూ రిమెంబర్, నాన్ లివింగ్ బీయింగ్ కి అపోస్ట్రఫీ రాదు. ఇక్కడ వైజాగ్ లివింగ్ బీయింగ్ అనే సెన్స్ లో తీసుకున్నాం, రాహుల్ అయితే డౌట్ లేదు ఇంక లివింగ్ బీయింగే. ప్లస్ మరి ఇట్లా ఎలా చెప్తారు? మరి నాన్ లివింగ్ బీయింగ్ కి మనకి అపోస్ట్రఫీ ఎస్ చెప్పాల్సిన సందర్భం వస్తే ఎట్లా చెప్తారు అంటే, అప్పుడు అపోస్ట్రఫీ ఎస్ ఆల్టర్నేటివ్ ఇక్కడ రాశాను నేను, ఆఫ్ అని. ఆ ఆఫ్ ని హైలైట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ద లెగ్ ఆఫ్ ద టేబుల్ was broken, or else present tense లో చెప్పాలి అంటే is broken. నేను రాసింది ప్యాసివ్ సెంటెన్స్, ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కాబట్టి was broken అని వచ్చింది. సో ఇది మళ్ళీ కరెక్ట్. సో కంక్లూజన్కి వస్తే don't use never be used apostrophe s for the non-living beings. It should be for living beings only. సో మరి నాన్ లివింగ్ బీయింగ్ చెప్పాలంటే అపోస్ట్రఫీ ఎస్ బదులు ఆఫ్ పెట్టి యూజ్ చేసేయచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మీకు నౌన్ దగ్గర మిమ్మల్ని టెస్ట్ చేసే ఇంకో విషయం ఏంటంటే, ప్రాబ్లం వచ్చేది ఇక్కడ మనకి ఎప్పుడైతే కొన్ని నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందాకేం చెప్పాం, రాహుల్ బుక్ అన్నాం, ఇది 100% కరెక్ట్. ఎందుకంటే రాహుల్ లివింగ్ బీయింగ్ కాబట్టి రాహుల్ బుక్, రాహుల్స్ బుక్. సో ఒకవేళ ఒక పేరు కనుక మనకి ఎస్తో ఎండ్ అయింది అనుకో, సపోజ్ చార్ల్స్ అని ఉంది, చార్ల్స్ రాహుల్ ప్లేస్ లో చార్ల్స్ బుక్ అని పెట్టినప్పుడు ఎలా రాస్తారు? ఇది చార్ల్స్ బుక్ లేదు, చార్ల్ బుక్ లేకపోతే చార్ల్స్ బుక్, ఇది కరెక్ట్. సో ఇది మిమ్మల్ని ఎగ్జామ్లో టెస్ట్ చేసే పాయింట్. ఇప్పుడు చార్ల్స్ బుక్, సో మీరు సపోజ్ శ్రీనివాస్ అని ఉంది, శ్రీనివాస్లో ఎస్ ఉంది, ఎలా రాస్తారు? అది కూడా అంతే, చార్ల్స్ లాగే. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అని చూస్తే, ఇక్కడ చార్లెస్ బుక్ అని ఉంది, దిస్ ఇస్ బ్లండర్, డోంట్ ఫాలో దిస్ వన్. నెక్స్ట్ వన్ చార్లీ, ఇట్లా ఉంటే చార్లీస్ బుక్, ఆ పేరు మారిపోయింది, ఆ పేరు చార్లీ అయ్యింది. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇక్కడ చార్ల్స్ బుక్, దిస్ ఇస్ ఫైన్. అంటే ఎప్పుడైతే ఇట్లాంటి శ్రీనివాస్, చార్ల్స్, వికాస్ ఇలాంటి పేర్లు వచ్చినాయో ఎస్ ఆల్రెడీ వాళ్ళ మధ్యన ఉంది కాబట్టి, ఇదే చూడండి చార్ల్స్ పేరులోనే ఎస్ ఉంది కాబట్టి మనం సింపుల్ గా అపోస్ట్రఫీ పెడితే ఒకటే సరిపోతుంది, చార్ల్స్ బుక్, దట్స్ ఇట్. ఇదే ప్రాబ్లం మీకు ఇంకో చోట వస్తుంది, అదేంటంటే ప్లూరల్లో. సో బాయ్స్ హాస్టల్ అనాలంటే మనం జనరల్ గా బయట బోర్డ్స్ లో ఎలా ఉంటుంది, బాయ్స్ హాస్టల్ అని ఉంటుంది. యాక్చువల్లీ గ్రామటికల్ గా అయితే దీనికి సెన్స్ లేదు. ఏంటంటే బాయ్స్ అనేది నౌన్, హాస్టల్ నౌన్, బాయ్స్ హాస్టల్ ఇది అంటే రెండు నౌన్స్ పక్క పక్కన పెట్టినట్టు అవుతుంది. దీంట్లో ద హాస్టల్ ఈజ్ ఫర్ బాయ్స్ అనే సెన్స్ లేదు. ద హాస్టల్ ఈజ్ ఫర్ బాయ్స్ అనే సెన్స్ రావాలంటే మీరు ఎలా రాస్తారు? ఇది సో హాస్టల్ బాయ్స్ రావాలంటే బాయ్స్ హాస్టల్ ఎలాగో రాంగ్, ఇట్లా రాస్తే వన్ బాయ్స్ హాస్టల్ అవుతుంది, దిస్ ఈజ్ ఆల్సో బ్లండర్. సో కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ బాయ్స్ లో ఆల్రెడీ వేస్తుంది కాబట్టి ఇక్కడ చార్లెస్కి ఎలా అయితే రాశానో ఇక్కడ అట్లాగే బాయ్స్ లో ఆల్రెడీ వేస్తుంది కదా, మీరు అపోస్ట్రఫీ ఎస్ ఒకటి తగిలిస్తే సరిపోతుంది. సో బాయ్స్ హాస్టల్, సో ఇది చేయాలి. సో ఇక్కడ అపోస్ట్రఫీకి సంబంధించి రెండు థింగ్స్, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ప్రొనౌన్ లో
సో చూసుకుందాం. నెక్స్ట్ వన్, next one is a common noun. What is a common noun here? మనకి నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ నేను చెప్పాను ఇనిషియల్గా, మీకు ప్రాపర్ నౌన్ కనుక ఏదైతే ఫస్ట్ వన్ ఉందో ప్రాపర్ నౌన్, ఇది అర్థమైతే అన్ని అర్థమవుతుందని చెప్పాను. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, ఏమనుకున్నాం? ప్రాపర్ నౌన్ అంటే ఇండివిజువల్ నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్ అండ్ థింగ్స్ కదా, ఇవి ప్రాపర్ నౌన్. ఈ ప్రాపర్ నౌన్స్ లో ఈ ప్రాపర్ నౌన్స్ ఏ కేటగిరీ చెందినయో చెప్పేదే కామన్ నౌన్. సింపుల్. ఓకే, ప్రాపర్ నౌన్. ఇప్పుడు ఇండివిజువల్ నేమ్ ఆఫ్ రాహుల్ ఉంది, రాహుల్ డౌట్ లేదు, రాహుల్ ఈజ్ ప్రాపర్ నౌన్. రాహుల్ ఏ కేటగిరీలోకి వెళ్తారు? అయితే స్టూడెంట్ అవుతాడు, లేదు మ్యాన్ అవుతుండు. మ్యాన్ అన్నా స్టూడెంట్ అన్నా ఇది కామన్ నౌన్ అవుతుంది. దట్స్ ఇట్. అది నెక్స్ట్ పీపుల్ గురించి అయింది కదా. ప్లేసెస్ చూస్తే ఇప్పుడు వైజాగ్, ఇందాక వైజాగ్ ఏం రాసాం? ప్రాపర్ నౌన్ అన్నాం. ఇది ఇండివిజువల్ నేమ్ కాబట్టి ప్రాపర్ నౌన్. వైజాగ్ ఏ కేటగిరీలోకి వెళ్తుంది? ఇట్స్ కేటగిరీ ఆఫ్ సిటీ, లేదు చిన్నదే అనుకోండి టౌన్. ఇట్లాంటి పేర్లు కామన్ నౌన్ అవుతాయి. అట్లాగే నెక్స్ట్ వన్ థింగ్స్. అండర్ ద థింగ్స్ కేటగిరీ ఐ హ్యావ్ రిటన్ పెన్. ఇందాక పెన్ అని రాసాం కదా. పెన్ ఇండివిజువల్ నేమ్ కాబట్టి అది ప్రాపర్ నౌన్ అయింది. సో ఇది థింగ్ కేటగిరీలో లేదా స్టేషనరీ కేటగిరీలో వస్తుంది. వెన్ యూ సే థింగ్ ఆర్ స్టేషనరీ, అది కామన్ నౌన్ అవుతుంది. అంటే ఇందాక ప్రాపర్ నౌన్ నేను ఏమైతే హెడ్డింగ్స్ పెట్టానో, పీపుల్ అని, ప్లేసెస్ అని, థింగ్స్ అని, ఆ హెడ్డింగ్స్ అన్ని కామన్ నౌన్. ఇప్పుడు ఇంకా మీరు డీప్ చూస్తే, ఇప్పుడు ఫ్లవర్ అనేది జనరల్గా అన్ని ఫ్లవర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అందులో రకరకాల ఫ్లవర్స్ ఉంటుంది. ఫ్లవర్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఆల్ ద ఫ్లవర్స్, అది కామన్ నౌన్ అవుతుంది. అదే మీరు పర్టికులర్గా రోజ్, లిలీ, మ్యారీగోల్డ్ ఇలా చెప్పారనుకోండి, అది ఇండివిజువల్ నేమ్ అవుతుంది. సిన్స్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ నేమ్, రోజ్ ఈస్ ప్రాపర్ నౌన్. ఇలా వేరేం చేయాలి. సో దీనికి వచ్చేసరికి మీకు ఎగ్జామినేషన్ పరంగా మీకు ప్రాబ్లం చేసేది ఎక్కడంటే వాళ్ళు చైల్డ్ అని ఉంటాయి. ఇది ఎప్పుడు సింగులరే. చైల్డ్ ఈజ్ 100% కామన్ నౌన్, డౌట్ లేదు, అది కామన్ నౌనే. దీంట్లో మీరు ప్లూరల్ వచ్చేసరికి చైల్డ్స్ రాంగ్, లేదు చిల్డ్రన్. సో ఇది ప్లూరల్, a plural common noun. A plural common noun అంటే చైల్డ్ సింగులర్ అయితే దానికి ప్లూరల్ చైల్డ్స్, నాట్ దాని ప్లూరల్ చిల్డ్రన్, నాట్ చైల్డ్స్. అట్లాగే చిల్డ్రన్స్ కూడా కాదు. ఇది మీరు అవాయిడ్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ సింగులర్, ఓకే, అండ్ ప్లూరల్ ఆఫ్ దాట్ వర్డ్ ఇస్ చిల్డ్రన్. చైల్డ్స్ లేదు, చిల్డ్రన్స్ లేదు. మీరు చైల్డ్స్ అన్నారు అంటే అది కంపల్సరీ ఎపోస్ట్రఫీ అయి ఉండాలి. అప్పుడు ఏం మీనింగ్ వస్తుంది? ఆఫ్ ఎ చైల్డ్, ఒక చైల్డ్కి సంబంధించిన అంత మీనింగ్ వస్తుంది. దిస్ ఇస్ చైల్డ్స్ డెసిషన్ అంటే ఒక చైల్డ్ యొక్క డెసిషన్ అని.
ఆఫ్ ఎ చైల్డ్. లేదు అందరి డెసిషన్ అనుకోండి, అది యూ క్యాన్ సే చిల్డ్రన్స్, అంటే ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్. మళ్ళీ ఇక్కడ చిల్డ్రన్స్ అనొద్దు. ఓకే, ఇట్లాంటి నౌన్స్ అన్ని మిమ్మల్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. లేదు ఇప్పుడు మ్యాన్ ఉంది, మ్యాన్ 100%. ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు నౌన్స్, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. సో నా పేరు ప్రాపర్ అయితే ఐ కమ్ అండర్ కేటగిరీ ఆఫ్ మ్యాన్, ఇది కామన్ నౌన్ అవుతుంది. ఇప్పుడు మ్యాన్ అన్నప్పుడు మ్యాన్ సింగులర్, నో డౌట్ ఇట్ ఈస్ సింగులర్. దానికి ప్లూరల్ మీరు మ్యాన్స్ అనకూడదు, బ్లండర్. కానీ మ్యాన్స్ అపోస్ట్రఫీ పెట్టవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద మ్యాన్స్ అంబ్రెల్లా అట్లా. లేదు దెన్ వాట్ ఈస్ ద ప్లూరల్ ఆఫ్ మ్యాన్? మెన్. అంటే మనకి ప్రొనౌన్సియేషన్ పరంగా మెన్స్ కూడా ఉంది, కానీ అది ఎలాగా? మ్యాన్స్ అపోస్ట్రఫియస్ ఎట్లాగో మెన్స్ అపోస్ట్రఫియస్ అట్లా. సో వెన్ యూ సే మెన్స్ క్లాత్, మనం యూజ్ చేసేది ఇది. లేదు మ్యాన్ సింగులర్ అయితే, సింగులర్ సందర్భం వచ్చినప్పుడు మ్యాన్స్ ఎంఏఎన్ అపోస్ట్రఫియస్, ప్లూరల్ అయితే ఎంఈఎన్ అపోస్ట్రఫియస్. అంతే తప్ప మిగిలినవన్నీ అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ మెన్స్ వితౌట్ అపోస్ట్రఫీ ఇస్ బ్లండర్ ఇది. అట్లాగే మ్యాన్స్ వితౌట్ అపోస్ట్రఫీ ఇస్ బ్లండర్. సో ఇలాంటివి టెస్ట్ చేస్తారు మీకు. ఇవి చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ఎప్పుడైతే మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ బిగ్గెస్ట్ సెంటెన్స్ మధ్యలో ఇది ఇస్తాడు, మీరేం చేస్తారు? ఇది ప్రిలిమ్స్ కదా, ఇది మెయిన్స్ కదా, చిన్నప్పుడు నేర్చుకున్న నౌన్స్ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఓవర్లుక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి మిస్టేక్స్ ఇవే మీకు పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. సో మీరు సెంటెన్స్ చేసేటప్పుడు ప్రతి దాన్ని కండెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్స్ ఇట్.